నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నాడు నేడుపై సీఎం జగన్ సమీక్ష నూతన విద్యా విధానంపై చర్చ పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత 60 లక్షల విలువైన గంజాయి స్వాధీనం గిట్టుబాటు ధర లేక విలవిల మామిడికాయలను పారబోస్తున్న చిత్తూరు జిల్లా రైతాంగం నూజివీడు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా పెంచిన పన్నులను రద్దు చేయాలంటూ డిమాండ్ ఇక డీటెయిల్ చూస్తే ఏపీ విద్యాశాఖ అంగన్వాడీల్లో నాడు నేడు కార్యాచరణపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన విద్యా విధానం వల్ల విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎనలేని మేలు జరుగుతుందని అన్నారు. ఇప్పటి వారికే కాదు తర్వాతి తరాలకు కూడా విశేష ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. నూతన విద్యా విధానం అమలు కోసం కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం 2 ఏళ్లలో ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. దీనిపై ఉపాధ్యాయుల్లో ఇతర భాగస్వాముల్లో అవగాహన చైతన్యం కలిగించాలని నూతన విద్యా విధానం వల్ల జరిగే మేలును వారికి వివరించాలని సూచించారు. There is more rhythm in place, where there is a strict student to ratio is followed, where you have every discipline you have a particular teacher available teaching every subject. If you have 18 subjects, you have teachers professional in those 18 subjects teaching those 18 subjects. Unlike a situation where one teacher specializes in 18, jack of all, master in none situation. And this is going to be the foundation base till your 5th class, which is actually the most important age for child development. As before the child reaches the age of 8, 100% of his brain is developed. So in that category, you want to give some specialized coaching with specialized people who have thorough knowledge on that particular subject. That is what your endeavor is. Yes, sir. And you're also ensuring in this process that every 35 students or 40 students, whatever is that norm, what actually should be the norm, there the number of students to number of teachers is remaining the same. So when the intentions are noble, the only thing is we should make a vision where the transition what we spoke about is applicable everywhere. See, manam chese prati adugulo kuda we are improving the quality of schools, we are improving the quality of education, we are improving the quality of teaching. See, when these 3 parameters are coming into the picture, quality of education is improved, quality of teaching is improved, quality of infrastructure is improved. When these 3 are the rhyme words for you, then I think you should just push it. Just make sure that everything falls within whatever you're thinking. Akkada ఖచ్చితంగా ఆ మేరకు క్లాస్ రూమ్లు ఉండేట్టుగా ఆ మేరకు పిల్లలకు మనము ఎడ్యుకేట్ చేసేట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా గంజాయిని ఏలూరు పోలీసులు పట్టుకున్నారు. సుమారుగా 60 లక్షల విలువైన గంజాయిని రవాణా చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బ్రేచోలు వద్ద వీటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నారాయణ నాయక్ తెలిపారు.
డివిజన్ పరిధిలో చేబ్రోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సుమారుగా 961 కేజీస్ 961 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఒక లారీలో ఒక ఛాంబర్లా క్రియేట్ చేసి కన్సీల్డ్ బాడీలోనే కన్సీల్డ్ ఒక ఛాంబర్ క్రియేట్ చేసి దానిలో 961 కేజీస్ గంజాయిని పెట్టి సీలేరు ఏరియా ఒరిస్సా విశాఖపట్నం మరియు ఈస్ట్ గోదావరి రీజియన్స్లో ఉన్నటువంటి సీలేరు ఫారెస్ట్ ఏరియాలో నుంచి ఒరిస్సా నుంచి ఈ గంజాయి మొత్తాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసి ఈ లారీలో లోడ్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళిపోవడం కోసం కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలిబిడిలో కున్కారిస్తా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా 40 మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సబ్ ఇన్స్పెక్టర్ పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాను భవిష్యత్తులో ఇట్లా లేకుండా హై స్కూల్ కాంపౌండ్ నాకు ఒకవేళ చెప్తే నేను పర్మిషన్ ఇప్పిస్తాను. మంచి ప్లేసెస్లో పెట్టి 100 మంది 150 మంది అట్లా పెంచుతా పోవాలి. మనం పెంచితే దీన్ని బాగా డెవలప్ చేసి ఇది మనం సప్లై చేస్తే గాలివుడికి మంచి పేరు వస్తుంది. ఈ పేద సాదా వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. బయట రక్తం డబ్బుతో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నాయి కొన్ని సందర్భాలు. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో కొన్ని దొరకవు. మా అమ్మకే ఒకసారి అవసరం పడితే దొరక్క చాలా ఇబ్బంది పడినాను. మళ్ళీ ఎట్లా దొరికించుకున్నాం అట్లా పరిస్థితి. కాబట్టి మనంతా బాగా యూత్ బాగా దీనికి సహకరించి వీళ్ళకి డెవలప్ అయ్యేదానికి అవకాశం కల్పించాలి. ఇంకా ఈ యూత్ అంతా ఉండదు, మీరంతా సహకరించాలి. బాగా అట్టహాసంగా ఉండాలి. ఇంకా జనం పెరగాలి. దీంట్లో ఫస్ట్ సార్ కాబట్టి ఇంకా కొంచెం పెరిగేటట్టు చూడండి, డెవలప్ అయ్యేటట్టు చూడండి. దీనివల్ల దీని నుంచి మనం సప్లై చేసే స్థాయికి పోవాలి. ఇక్కడి నుంచి కడప రాయచోటి సప్లై మీకు ఎనీ టైం మీరు ఒక ఫోన్ కొడితే ఏ గ్రూప్ అయినా మనం అందుబాటులో తెచ్చే విధంగా చూస్తాం. కాకపోతే 1-2 అవర్స్ మాకు టైం వెళ్ళాలి. ఎనీ గ్రూప్ సార్ మనకు రాజకీయంలో మన పెద్దూరు ప్రెసిడెంట్ కూడా మన బాబ్జీ ఫార్వర్డ్ చేస్తుంటే పటాలు 2 పాటలు అరేంజ్ చేస్తాం. మొన్న కూడా ఎవరో వాట్సాప్ చేస్తున్నారు. అదే అరేంజ్ చేశారు. ఎటువంటి పరిస్థితి అయినా కానీ దొరుకుతుంది. ఇక ఇద్దరు టీడీపీ నాయకులు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో అన్నదమ్ములను ప్రత్యర్థులు వేటకడవలతో నరికి చంపేశారు. పాత కక్షలే హత్య కారణంగా తెలుస్తుంది. మృతులు మాజీ సర్పంచ్ ఒడ్డు నాగేశ్వరరెడ్డి, అతని తమ్ముడు వ్యవసాయ సహకార సంఘం సొసైటీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిగా గుర్తించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శాసన మండలి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, సినీ నటి ప్రణీత వీఐపీ విరామ సమయంలో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.
రండి రండి మేడం, మీరు వచ్చేసేయండి. నేను ఒకటే అందరూ థ్యాంక్ యూ. లో స్వామివారి అనుగ్రహంతో ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎన్నికయ్యాను. 2017లో ఇదే స్వామి గారి అనుగ్రహంతో కౌన్సిల్కి డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ స్వామివారి అనుగ్రహం వల్ల అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు కౌన్సిల్ చైర్మన్గా ఉన్నాను. ఇదంతా కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నా పదవీ కాలం 6 సంవత్సరాలు రేపటితో టర్మ్ పూర్తవుతుంది. అందుకోసం ప్రత్యేకంగా ఆ స్వామివారు ఇచ్చినటువంటి అనుగ్రహంతో వచ్చినటువంటి ఈ పదవిని చాలా బాధ్యతాయుతంగా 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని రేపటితో పదవీ కాలం పూర్తవుతుంది కాబట్టి మళ్ళా స్వామివారికి దర్శనం చేసుకుని ఈ ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రజానికం అందరినీ కూడా చల్లగా భగవంతుడు చూడాలని, ముఖ్యంగా ఈ ప్రపంచమంతా అల్లకల్లోలం చేస్తున్నటువంటి కరోనా బారిని పడకుండా త్వరితగతిని ఈ కరోనాని పూర్తిగా నిర్మూలించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. ముఖ్యంగా ఈ కరోనాని పారద్రోలి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి ఒక స్వేచ్ఛ శాంతిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఈ కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 2 సంవత్సరాలు కూడా పూర్తయింది. అందుకని ఆ భగవంతుణ్ణి ఈ ముఖ్యమంత్రికి మంచి ఆశీస్సులు ఇచ్చి ఆయన ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని, అదే రకంగా ఈ దేశ ప్రధాని మోడీ గారికి కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు ఇచ్చి ఈ దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం మరియు సీలేరులో ఉన్న జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. వివరాల కోసం చీఫ్ ఇంజనీర్ రాంబాబు గారిని వివరణ కోరగా పోలవరం కాపర్ డ్యాం పనులు జరుగుతున్నందున నీటి విడుదల నిలిపివేయాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీలేరు పరిధిలోని జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశామని, అలాగే మార్చ్కండ్, సీలేర్, డొంకరాయి మరియు పొల్లూరులో 845 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, విద్యుత్ అనంతరం విడుదలైన నీరు పోలవరం మీదుగా గోదావరికి చేరుతుందని, అక్కడ కాపర్ డ్యాం పనుల కొరకు ముందు జాగ్రత్తగా నీటి విడుదల నిలిపివేశామని, మొదటి 10 రోజులలో పనులు జరుగుతాయని భావించాం. పనులలో జాప్యం వలన నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈలోగా వర్షాకాలం రావడం వలన జలాశయాలలో నీటి నిల్వలు చేరే అవకాశం ఉంటుందని తెలియజేయగా వారి సూచనల మేరకు 35 రోజుల తర్వాత విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామని తెలియజేశారు. కాపర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉండకూడదు. జనరల్గా ఏంటంటే మన 3 ప్లాంట్ ఆపరేట్ చేసినప్పుడు ఈ వాటర్ అయితే పోలవరం దగ్గర ఆగుతుంది. అందువల్ల పోలవరం డ్యామ్ కన్స్ట్రక్షన్ జరిగినంత కాలం, అంటే కాపర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ జరిగినంత కాలం పవర్ ప్లాంట్ ఆపమని చెప్పి గవర్నమెంట్ నుంచి మా ఎంపీ గారికి ఇన్స్ట్రక్ట్ వచ్చింది. మా ఎంపీ గారు మాకు ఇన్స్ట్రక్ట్ ఇచ్చారన్నమాట. మీరు పవర్ హౌస్ రన్ చేయొచ్చు టిల్ ఫర్దర్ ఆర్డర్స్. అలా 2 times ఎక్స్టెండ్ అయింది. మొన్న 14వ తారీఖు నుంచి మళ్ళీ వాళ్ళు తీసుకోమన్నారు. ఏది వర్క్ అయిపోయింది కాబట్టి మీరు పవర్ జనరేషన్ తీసుకోవచ్చు అని చెప్పి 14వ తారీఖు నుంచి అప్పర్ సీలేరు, డొంకరాయి, లోయర్ సీలేరు 3 ప్లాంట్ ఆపరేషన్.
ఎన్ని రోజులు సార్ ఆఫీస్ పవర్? 10వ తారీఖు మే 10వ తారీఖున ఆపాము. మళ్ళీ జూన్ 14 మళ్ళీ మేము సర్వీస్లో పెట్టాము. అది ఒక 21 రోజు, ఇది ఒక 13 రోజు, 35 రోజులు, 35 డేస్ అంటే చెప్పనా. ఇక గిట్టుబాటు ధర లేక చిత్తూరు జిల్లా రైతాంగం విలవిలలాడుతుంది. మామిడికాయలను పారబోస్తుంది. రైతుల పక్షపాతమని ప్రభుత్వం చెబుతున్నా వారికి ఒరిగిందేమీ లేదు. దామాల చెరువు మార్కెట్లో మామిడి పంటను ఎవరు కొనుగోలు చేయడం లేదు. దీంతో 12 ట్రాక్టర్ల బేనిషా మామిడికాయలను రహదారి పక్కన రైతులు పారబోశారు. జిల్లాలో 2.5 లక్షల ఎకరాలలో మామిడి పంట సాగైంది. 1,60,000 ఎకరాలలో తోతాపూరి సాగు చేశారు. తోతాపూరి కాయలను కిలో 10 రూపాయలు కొనుగోలు చేస్తామని పల్పు ఫ్యాక్టరీ యజమానులు చెబుతున్నారు. కనీసం 13 రూపాయలకైనా కొనుగోలు చేయాలంటూ అధికారుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. నూజివీడు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పన్నులను రద్దు చేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఓటు బ్యాంకు కోసం ఉచితాలు ఇవ్వడం, కరెన్సీ నోట్ల కోసం పన్నులు పెంచడం అంటూ ఫ్లెక్సీలలో బీజేపీ నేతలు నినాదాలు చేశారు. పెంచిన పన్నులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నూజివీడు బీజేపీ ఇన్ఛార్జి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, వేణు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వెంటనే పెంచిన కుళాయి పనులు వెంటనే పేదలలో ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం, నిర్మాణం మోపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచం అంతా ఈ కరోనా మహమ్మారితో ప్రజలందరూ వేలల్లో లక్షల్లో చనిపోతూ ఉంటే, ఉపాధి కోల్పోయి ఉపాధి లేక చనిపోతూ ఉంటే, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలకి మేము అకౌంట్లో డబ్బులు వేస్తున్నాము అని చెప్పి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి ఈ పేద ప్రజలకి డబ్బులు వేసామనే పేరుతో ఈ చేతితో డబ్బులు వేస్తున్నారు, ఈ చేతితో లాగేస్తున్నారు. ఆటో కార్మికులందరూ డబ్బులు పెడతా ఉన్నారు. ఆటో కార్మికులకి మేము 10,000 వేసామని చెప్పేసి గొప్పగా చెప్పుకుని రాష్ట్ర ప్రభుత్వం తెల్లారే రోడ్డు మీద ట్యాక్సుల విషయంలో కానీ, పెనాల్టీల విషయంలో కానీ, కేసుల విషయంలో కానీ వాళ్ళు ఇచ్చిన 10,000ని ఒక నెలలోనే లాగేస్తుంది వెనక్కి మళ్ళీ తిరిగి. అదేవిధంగా ఇవాళ ఆస్తి పన్ను పూర్వం నుంచి ఏ విధంగా ఉందంటే హౌస్ రెంటల్ని బట్టి ట్యాక్స్ నిర్ణయించడం జరిగింది. ఆ విధానాన్ని తీసేసి ఇవాళ మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఈ మార్కెట్ వాల్యూ, సైట్ వాల్యూ ఎంత ఉందో ఖాళీ స్థలాలకు కానీ
నివాస గృహాలకు కానీ పన్ను విధించే కార్యక్రమాన్ని ఒక జీవోని రాష్ట్ర ప్రభుత్వం దొంగసాటుగా తీసుకొచ్చింది. ప్రజల మీద భారం మోపుతూ ఉంది. ఇది ఇవాళ ఉపాధి లేక కరోనా వచ్చి ఉపాధి లేక జనం చచ్చిపోతూ ఉంటే ఓ పక్కన హౌస్ ట్యాక్సులు పెంచడం, కుళాయి ట్యాక్సులు పెంచడం, ఈ విధమైనటువంటి పద్ధతి సరైనది కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము నిరసన తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి. పేద ప్రజలకి అండగా ఉండాల్సిన ప్రభుత్వం పేద ప్రజలను ఈ విధంగా దోచుకోవడం సరైన పద్ధతి కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. కుళాయి పనులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రచించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వెంటనే పెంచిన కుళాయి పనులు వెంటనే పేదలలో ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం శనివారం మోపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచం అంతా ఈ కరోనా మహమ్మారితో ప్రజలందరూ వేలల్లో లక్షల్లో చనిపోతారు. అందరికీ ఆమోదయోగ్యమైన స్థలంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మాజీ మంత్రి అమర్నాథ్ సూచించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు నిష్పక్షపాతంగా వివరించాలన్నారు. హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించిన స్థలాలను పేదలకిచ్చి వారిని మభ్యపెట్టి ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లె ప్రాంతాలలో కక్షలకు అధికారులు కారణం కాకూడదన్నారు. జాగా ఇష్యూ 2019 నుంచి కూడా ఇది కోర్టులో రకరకాలుగా కూడా గ్రామస్తుల మధ్య నలుగుతూ ఉంది. దాంట్లోనే పంచాయతీ ఆఫీస్ ఉంది, సబ్ స్టేషన్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది, 3 బోర్లు ఉన్నాయి, మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది, కమ్యూనిటీ బిల్డింగ్ ఉంది, అంగన్వాడీ ఉంది, హై స్కూలు, ప్రైమరీ స్కూలు, పిల్లలు ఆడుకునేటువంటి స్థలం, ఇన్ని కూడా ఈ ప్లేస్లోనే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి గతంలో కోర్టులో కంటెంప్ట్ కూడా ఉంది. ఎందుకంటే కోర్టు ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దానిపైన అధికారులు కూడా ఎవరు ఎంటర్ కాకూడదు అనేటువంటిది, అది ఎంటర్ అవుతున్నారంటే దానిపైన కంటెంప్ట్ కూడా ఇచ్చినారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఈరోజు అధికారులు నిష్పక్షపాతంగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అటువంటి స్థలంలో హౌస్ సైట్ పట్టాసు ఇచ్చామని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి దళిత సోదరులకు అందరికీ కూడా మేము ఇక్కడ పట్టాలు ఇచ్చామని చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ దళిత సోదరులకు దళితులకు పట్టాలు ఇవ్వడంలో మేము ఎక్కడ డిస్ప్యూట్ లేదు, మేము వ్యతిరేకం 100% కాదు, ఇంకా సపోర్ట్ చేస్తాం. వాళ్లకు ఇవ్వాల్సినటువంటి ప్లేసు సక్రమంగా క్లియర్గా ఉండేటువంటి జాగాలో ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. క్లియర్ కట్గా కంటెంప్ట్ ఉండిన తర్వాత, కోర్టులో ఆ ఇష్యూ నలుగుతూ ఉండిన తర్వాత, గ్రామాల్లో ఆ ఇష్యూ ఉండిన తర్వాత సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. దీనిపైనే మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కూడా కలెక్టర్ గారికి నోటీస్ కూడా తీసుకెళ్లారు. మొన్ననే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు కూడా ఒక లెటర్ రాశారు కలెక్టర్ గారికి. అది కూడా 2 రోజులు అయింది, 2-3 days అవుతుంది. ఇప్పటిదాకా కూడా అధికార యంత్రాంగం స్పందించినటువంటి పరిస్థితులు లేదు. ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి చెట్లు కొట్టేయడం కానీ, అక్కడ ఉండేటువంటి గ్రామాల్లో ఇటువంటి ఇష్యూస్ పైన కక్షలు పెరగడం కానీ, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. గ్రామాల్లో ఇటువంటి పద్ధతి కూడా మంచిది కాదని నా అభిప్రాయం. 1.20 సెంట్లు, అదేవిధంగా 788/2లో 2 ఎకరాల 5 సెంట్లు, మొత్తం 3 ఎకరాల 30 సెంట్లకు సంబంధించినటువంటి స్కూల్ జాగా, అదేవిధంగా గ్రామోత్తము, అదేవిధంగా కొంతవరకు ప్రతిపక్షాలు సహకరిస్తే అందరికీ ఇళ్ల నిర్మాణం సాధ్యమేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు చెప్పారు. ప్రతి పేదవాడికి 15 లక్షల విలువైన ఆస్తి ఇవ్వడం తమ సర్కారు లక్ష్యమన్నారు. ఇంటి నిర్మాణం వల్ల దాదాపు 30 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ఆయన అన్నారు.
ముఖ్యాంశాలు మరోసారి. నాడు నేడుపై సీఎం జగన్ సమీక్ష, నూతన విద్యా విధానంపై చర్చ. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత, 60 లక్షల విలువైన గంజాయి స్వాధీనం. గిట్టుబాటు ధర లేక విలవిల మామిడికాయలను పారబోస్తున్న చిత్తూరు జిల్లా రైతాంగం. నూజివీడు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, పెంచిన పన్నులను రద్దు చేయాలంటూ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.